హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలుతూతూ ఉండాలని కోరుకుంటున్నా. ఎలాగా మనం ఉగాది పచ్చడి చేసుకుందాం ఇప్పుడు చూద్దాము. కొత్త కుండ తీసుకొని ఫస్ట్ కడుక్కొని దానికి పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని ఒక గంధం పెట్టి బొట్లు పెట్టుకోవాలి. అయితే మనము మన సాంప్రదాయం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. కొత్త కుండకైతే ఖచ్చితంగా చేసుకొని పెట్టుకోవాలి. షడ్రుచులు అంటాం కదా, 6 రుచులు కలుపుకుంటేనే షడ్రుచులు అవుతాయి. దానికి ఒక కంకణం కూడా కట్టుకోవాలి. మనం కూడా కంకణాలు కట్టుకోవాలి. ఎందుకంటే మనకు కొత్త సంవత్సరము, మా నూతన సంవత్సరం అనమాట. ఉగాది అంటే నూతన సంవత్సరం. నూతన వస్త్రాలు కట్టుకొని పొద్దున్నే తలస్నానం చేసి ఇవన్నీ రెడీ చేసుకోవాలి దేవుడి దగ్గరికి. అయితే ఫస్ట్ మనము కొత్త చింతపండు, అంటే ఈ సంవత్సరం వచ్చిన కొత్త చింతపండుతో మనము కొంచెం పులుసులాగా చేసుకొని పోసుకుంటాము. ఆ తర్వాతకి మనము ఇవి ఉంటాయి కదా, మామిడికాయలు ముక్కలు చేసుకొని అందులో కలుపుకుంటాము. రెండో ఇంగ్రీడియంట్స్. మూడోది వచ్చి బెల్లం, కొత్త బెల్లము, వేపపూత, కొత్త కారము, సాల్ట్, అన్నీ 6 రుచులు కలిపితే షడ్రుచులు అంటాము. ఈ పచ్చడిని మనం ప్రతి ఉగాదికి ఖచ్చితంగా చేసుకుంటాం. మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఖచ్చితంగా ఈ పచ్చడి చేసుకుంటాము. అందరి ఇళ్ళల్లో చేసుకుంటాము. అందరూ ఇప్పుడు కొత్తగా ఎవరికైతే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకొని నేర్చుకోండి. ఇక పులిహోర ఒకటి చేసుకుంటాం దేవుడి దగ్గరికి, గారెలు, ఈ పూర్ణాలు. మామూలుగా అయితే భక్షాలు చేస్తాము, కాకపోతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. ఈసారి నేను పూర్ణాలు చేసిన. అంటే పూర్ణాలు కూడా చేసుకోవచ్చు, భక్షాలు కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఉగాదికి భక్షాలే. ఇప్పుడు పూజ గదికి వెళ్దాము. పూజలో మనము అన్ని పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం చేసి పెట్టుకొని మనం అందరం ఆరోగ్యంగా అందరం కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. అందరికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి